నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. బాలరెడ్డిపాలెం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకులు గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాషా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తులే దాతలుగా మారి అన్నప్రసాద కార్యక్రమానికి చేయూతనిస్తున్నారని, ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షం పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య పేర్కొన్నారు. కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి, కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం దివంగత మహానేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి, రాధికమ్మ దంపతులు కుమారుడు నల్లపరెడ్డి ప్రమోద్ శ్రీనివాసులరెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుండి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, గాది భాస్కర్, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది, వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు, కోట వాస్తవ్యులు, కీర్తిశేషులు, పెద్దలు, గౌరవనీయులు నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డమ్మ తల్లి నేనా మధ్యాహ్నం బాబు కొంచెమే తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, అందరినీ చల్లగా చూస్తున్నటువంటి అమ్మ, మన అమ్మ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆకలిగా ఉన్న వారికి ఇక్కడ అన్నంతో ఉన్నటువంటి తృప్తి ఈ ప్రపంచంలో అసలు పుణ్యం కూడా దాంట్లోనే వస్తుంది అన్నమాట. అందువల్ల దాతలు ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని తెలుసుకొని ప్రతి శుక్రవారం ఈ భోజన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలకి ఇచ్చేటప్పుడు 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి దాతలు వచ్చి గౌరవనీయులు కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ముద్దుల మనవడు జగదీష్ రెడ్డి గారి కుమారుడు ప్రమోద్ శ్రీనివాసరెడ్డి గారు, వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ ప్రసాద కార్యక్రమానికి కొన్ని వందల మంది పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు, ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలకి ముందుగానే ఇట్లాంటి అన్నప్రసాదానికి ముందుకొచ్చి చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ దాతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కోటమ్మ.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకులు గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5,50,000 రూపాయల చెక్కును శ్యామ్ సుందర్ రెడ్డికి ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా బాలరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులను సునీల్ కుమార్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, బాలరెడ్డిపాలెం మాజీ ఉప సర్పంచ్ రమణయ్య, నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు దయాకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ పక్కంతా మొత్తం లైటింగ్ లేదు, పవర్ ఏం లేదు. అదేంటంటే పర్లే ఏమైనా ఒకసారి చూసి అక్కడ లైట్లు వేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అవసరం అది నేను పంపిస్తాను. ఇంపార్టెంట్ రోడ్డుది పంపిస్తాను. నిధులుగా నేను తీర్చేస్తాను. కావాలంటే లైట్ కావాలని తీర్చేస్తాను. మీరు ఆ స్తంభాలు వేస్తే లైట్లు ఇచ్చేస్తాను. లైట్లు నేను తీర్చేస్తాను, ఇబ్బంది లేదు. స్తంభాలు మీరు ఇచ్చాను సార్. వాళ్ళు చాలా ప్రాధాన్యత ఉన్నారు సార్. ఆ పిల్లలకి నెలకు నాకు 20,000 వాళ్ళ పెన్షన్ కూడా రావడం లేదు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసలు దగ్గర నానమ్మ దగ్గర అలా ఉంటున్నారు సార్. వాళ్ళు మీరు ఏదైనా సహాయం చేస్తే ఆ పిల్లలు నాకు దగ్గర కూర్చోపెట్టి ఆ పిల్లలకి చదువు అంటే ఆరోగ్యపరమైన ఇదన్నీ చూసుకోవాలన్న ఆశ. హెల్త్ ఫంక్షన్స్ కూడా లేదు సార్. అంటే వీళ్ళకి ఎయిడ్స్ ఊపుతున్నారా? హాస్పిటల్ మందులు వాడుతున్నారు సార్. నెలకు 3,000 రూపాయలు మందులు ఇస్తున్నారు. సర్టిఫికేట్ ఇస్తున్నారా? ఉన్నాయి పెట్టుకోండి. మందుగా కొత్త సైన్స్ ఇస్తారు. మాట్లాడతాను, చెప్తాను. రమణతో మాట్లాడు. రమణతో మాట్లాడు. కొంచెం దూరానికి 1.5 కిలోమీటర్లు మళ్ళీ కొంచెం దూరం 1.5 కిలోమీటర్లు ఎంత కూడా ఉండదు. దానికోసం 1.5 కిలోమీటర్ తిరుగుతుంది. బాగుంటుంది. బాలరెడ్డిపాలెం ఉన్నాము. ఇంతకుముందు పర్లా ఇప్పుడు తెలియదు. మేము పార్టీ జాయిన్ చేసుకొచ్చాము. మీటింగ్ మేము మా వాళ్ళు పార్టీ జాయిన్ చేసుకొచ్చా. ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్డు ఇంతకుముందు తుఫాన్ని కొట్టుకుపోయి ఇల్లు కూడా పోయినాయి. అది మీకు కూడా చెప్పాను కదా మదన్ వాళ్ళు. ఎన్ఆర్జీ అంతా పెట్టేసాను పంచాయతీ అని చెప్పి. ఆయన ఏడు సార్ మీటింగ్ పంచాయతీ కాదని ఆయన తెలియదు కదా. ఆయనకి ఏం తెలుసు? ఆయన శాంక్షన్ వరకే. ఆయన ఏది పంచాయతీ రోజు ఏది ఆరోగ్యం ఆయన సంబంధం లేదు. దండం పెట్టు. వచ్చేటప్పుడే పెడుతున్నా. ఇటు చూడమ్మ. దండం పెట్టు సార్కే.
వాళ్ళేం మన చూడు మహేష్ సార్ మహేష్ మంచి కార్యకర్త ఎందుకు వచ్చారు సార్ లైటింగ్ లేదు సార్ అయితే చిత్త చీకటి ఎవరైనా దిగినా కూడా వాళ్ళు బండ్లు వచ్చేదాకా కూడా ఇబ్బంది పడిపోతున్నారు. మహిళలు అయితే పెట్రోల్ బంక్ ఆడికి వెళ్ళిపోతున్నారు. అదే లైటింగ్ అడుగుతున్నాం సార్. లైట్లు నేను తీస్తాను, నేను కొనిస్తాను ఇబ్బంది. స్తంభాల వరకు మీరు వేసారనుకోండి, లైట్లు నేను ఇచ్చేస్తాను. 2 కావాలా 3 కావాలా అని చెప్పి నేను ఇచ్చేస్తాను. ఏడీ గారు మంచోడు, ఏదైనా కరెంటు ఇష్యూ ఉంటే డైరెక్ట్గా ఏడీ గారికి ఫోన్ చేసి చెప్పండి. మీరు ఎలకాలం నాకు ఇవ్వండి, డైరెక్ట్గా ఏడీ గారితో మాట్లాడండి. పార్టీ లీడర్స్ ఇట్లా ఏడీ గారితో మాట్లాడండి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అవసరమయ్యే శాండ్విచ్ ప్యానెల్ తయారీ ప్లాంట్ను తడ దగ్గర మాంభుట్టలో ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ సీఈఓ సంజయ్ సింఘానియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ రూమ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో శాండ్విచ్ ప్యానెల్కు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడమే లక్ష్యమన్నారు. ఎనర్జీ ఎఫిషియంట్, హై పర్ఫార్మెన్స్ శాండ్విచ్ ప్యానెల్స్ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ఈ కొత్త ప్లాంట్ 2,83,660 చదరపు అడుగుల్లో ఉందన్నారు. ఇందులో 1,49,151 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలదన్నారు. ఈ కొత్త ఫ్యాక్టరీ ద్వారా ఈ ప్యాక్ సంవత్సరానికి 8 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుందన్నారు. దీంతో సంస్థ మొత్తం శాండ్విచ్ ప్యానెల్ ఉత్పత్తి సామర్థ్యం 13.10 లక్షల చదరపు మీటర్లకు చేరుకుందన్నారు. ఈ ప్లాంట్లో పూర్తిగా ఆటోమేటెడ్ కంటిన్యూయస్ ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए मंदिर तुमको अंदर रखते सबकी याद, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए very beautifully tells the entire story. That from dreams we dream the lines so bold, with hands that dared and hearts of gold. Today we rise a vision grand, with hope and pride in every hand. This isn't just steel, brick or land. It is a proof of what a team that can dream and stand. A spark, a step, a rising sun. The journey of success has just begun. The journey of success for EPAC Group, for EPAC Prefab has just begun. Namaskar, Vanakkam, hello, good afternoon everyone. I would like to extend my hearty welcome to all the distinguished guests, architects,
consultants, customers, well-wishers, friends, investors, merchant actors, independent directors, and last but not the least, the family and my dear colleagues, my peers, my heart, my soul, the people with whom I work day in and day out, my Impact Prefab family members. It is so great to have all of you with us today. So kudos to you, kudos to your hard work, and the people who work for Impact Prefab, I want each one of you to clap for them. తిరుపతి జిల్లా తడ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై పార్సెల్ లారీ దగ్ధమైంది. థర్మాకోల్ లోడ్తో వచ్చిన పార్సెల్ లారీ నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పొగలు వచ్చిన కొద్దిసేపటికి పార్సెల్ లారీ నుండి మంటలు ఎగిసిపడ్డాయి. సుళ్లూరుపేట అగ్నిమాపక కేంద్రం, అపాచీ పరిశ్రమ అగ్నిమాపక కేంద్రం సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నము చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో శ్రీ సిటీ నుండి వచ్చిన 3వ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తడ పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అధికారులకు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే గతంలో మంజూరైన ఇళ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ ఎస్సీ కుటుంబాలకు 50,000, ఎస్సీ కుటుంబాలకు 75,000 రూపాయల చొప్పున అందిస్తుందని తెలిపారు. హౌసింగ్ లబ్ధిదారులే సొంతంగా కట్టుకోవాలని గతంలో కాంట్రాక్టర్ చేతుల్లో పెట్టి మోసపోయిన విధంగా మళ్లీ మోసపోవద్దన్నారు. కానీ మొన్న 1,50,000 ఇచ్చారు. మీరందరూ ఏదో చేస్తాడు, ఏదో అయిపోతుందని చెప్పి అందరూ ఓటేశారు. మమ్మల్ని అంతా ఓడించారు. ఓడిదంతా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2,30,000 రూపాయలు తీసి 1,50,000 మీకు ఇచ్చాను. తర్వాత మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అర్బన్ హౌసింగ్ కట్టించాం. మీరు చూసింటారు మీ పక్కనే. ఒక్కొక్కటి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలకి మేము అక్కడ ఇల్లు కట్టించి బ్రహ్మాండంగా మీ అందరూ కూడా పేదలకు అంతా ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైందంటే అమ్మా, మీకు 1,50,000 ఎప్పుడన్నా మీరు ఇల్లు చూసుకున్నారా? కట్టిలు మీరు చూసుకున్నారా? చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఏంటంటే అమ్మా, వాస్తవాలు చెప్పొచ్చే మీరే. మేము పెట్టింది మీకోసం మీటింగ్ పెట్టింది నేను. ఎందుకంటే నేను మీ సొంత ఉన్నాను కాబట్టి, గూడూరులో పుట్టినాడు కాబట్టి నాకు తెలుసు బాధలు. మేము కూడా శ్రమలో ఇచ్చినాడు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పండి. ఎంత చేయాలో చూస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఇల్లు చూసుకున్నారా? మీరు కట్టుకునే ఇళ్ళు సరే వదిలేండి. ఎంతమంది సొంతం కట్టుకున్నారో, ఎంతమంది సొంతం చేస్తున్నామా? సొంతం కట్టుకునేవాళ్ళు వాస్తవాలు మీకు అనిపిస్తూ లెక్కేసుకోండి. సొంతం కట్టి ఎంతమంది? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మంది. అంటే దాదాపు 995లో 15 మంది సొంతం కట్టుకుంటున్నారు. అంతే కదా? సరే, మీద 50 మంది తీసుకుంటారు కడుతున్నారు సొంతంగా. వదిలేండి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంతా కాంట్రాక్ట్ ఇచ్చారమ్మా. చేయలేదండి, కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చారు. మీరు ఎంతండి? ఇప్పుడు మీరు రాకపోతే మీరే ఇబ్బంది పడుతుంది. మీకోసం నేను చెప్పేది మా కోసం కదమ్మా. రేపు మీరు ఆ ఇంట్లో ఉండాలి కదా, మీరు అక్కడ కాపురం చేయాలి కదమ్మా. ఏమండి డీ గారు, మొన్న బయటపోయినారు, ఏం చేశారు? మీరు భయపడి చేయనట్లు అందరూ గమ్ముంటారు. ఎందుకు పోకుండా? ఎందుకో అందరూ కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళు చేయలేదండి. దయచేసి అందరు కాంట్రాక్ట్ లేదా? ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళమ్మా, మీ ఇల్లు మీరు చూసుకున్నారా? ఎందుకు చూసుకోవాలమ్మా? గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు ఇల్లు మీరు చూసుకోవాలి కదా పోయి. అంటే వదిలేస్తారు. అదే మీ సొంత ఊరు పెట్టుకునే మీరు గమ్ముంటారా?
మీ సొంతలు పెట్టి మీ ఇంట్లో చిన్న బాత్రూమ్ పెడితేనే మీరు ఒప్పుకుంటారా? రోజు చూసుకొని పేదవాడిని పిలిపించి రద్దు చేసుకుంటారు కదా. గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చూసుకోవట్లేదు? మీరు ఎవరికో ఇచ్చేసారు, అతను కడతారులే. ఇప్పుడు పరిస్థితి వచ్చే తల్లి మీకు ఇచ్చింది 1,50,000 రూపాయలు. 1,50,000 ఎంతవరకు కట్టారో అసలు చూసుకోండి వెళ్ళిపోయి మీరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత, మేము ఓడిపోయిన తర్వాత అప్పుడు శాంక్షన్ చేసినవన్నీ కూడా మీరు గెలిపించిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచిన తర్వాత పాత గవర్నమెంట్లో నీళ్ళు మేము క్యాన్సిల్ చేయలేం, అది అట్టే ఉంచిందే కాకుండా మీకు 1,50,000 సరిపోదని చెప్పి ఎస్సీలు అయితే 50,000 అదనంగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎస్టీలు అయితే 75,000 రూపాయలు అదనంగా ఈరోజు ఇచ్చాం. బీసీలు అయితే కూడా 50,000 రూపాయలు మీకు అదనంగా ఇచ్చాం. ఎందుకని? ఒక అటు ఇటు ఇళ్ళైనా ఆ డబ్బులతోనే మీరు కట్టుకున్నారు. మీకు బేస్ వరకు 70,000 రూపాయలతో కట్టాల్సిన బేస్ని 95,000 డ్రా చేసుకున్నారు. ఏమా బాగేనండి, 70,000తో బేస్ అయిపోతుంది. కానీ మీ అందరి దగ్గర కాంట్రాక్ట్లు ఏం చేశారు? 95,000 డ్రా చేసుకున్నారు. అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి ఏఈలో, డిఈలో చేతివాటం, అంటే ఎవరు ఇంకా అడగరు, ఇంకెవరు ఏం చేయలేరనే ఉద్దేశంతో చేశారు. అన్యాయం ఏంటి? ఎవరు? పేద ప్రజలు. ఈరోజు మేము అదనంగా డబ్బులు ఇస్తున్నాం. మా గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇస్తున్నాం. మీకు ఆ డబ్బులు మీ అకౌంట్లోనే వేస్తున్నాం నేరుగా. గతంలాగా మేము ఇట్లా మీరేం చేశారు? మీ ఏటీఎం కార్డులు కూడా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి, మీ చేతిలో లేవు, వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పే తెల్లారా మీ అందరికీ, అంటే జరిగినటువంటి పరిస్థితి చెప్తున్న గూడూరు టౌన్లో ఏం జరిగిందో మీకు చెప్పాల్సిన బాధ్యత మాది. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు అదనంగా మీకు ఇస్తే వాళ్ళు మేమే ఇస్తున్నాం ప్రచారం చేసుకుంటాం. అర్థం చేసుకోండి. అంటే గతంలో పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్ మూలంగా వాళ్ళు బాగా తినేశారు మీ దగ్గర డబ్బులు, విపరీతం తినేశారు ఇక్కడ హౌసింగ్ సంబంధించి. కాబట్టి గట్టిగా మీరు నిందేయాలమ్మా. నిందేపోలేక ఇది ఎవరి డబ్బు కాదు, మీ డబ్బే మీకు ఇస్తున్నాం. మీరు కట్టే పన్నుల రూపంలో కట్టిన డబ్బే మీకు ఇస్తున్నాం. ఇదే మా సొంత డబ్బులు, ఇంకో సొంత డబ్బులు కాదు. కానీ ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరిపోవని చెప్పి. గత పాలకులకి ఆలోచన లేదు, పేదోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇదే చెప్తానంటే అసలు పేదోడికి ఇల్లు ఉండాలని ఆలోచించగలిగి నందమూరి తారక రామారావు గారికి మొట్టమొదట పార్టీ వేయటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకసారి. అట్లాగే మీ ఆడవాళ్ళకంతా ఆశలో సమానం ఇవ్వాలని చెప్పింది నందమూరి తారక రామారావు గారు. దాంట్లో రెండో మాట కూడా లేదు. మేము కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాయి ఇక్కడ. మీ అందరి దయ వల్ల మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా. మళ్ళీ ఒకసారి మీ అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి మాకు 2 లక్షల 3 లక్షలు ఇస్తాడు, లేదు గెలుస్తారని అందరు నాకు వ్యతిరేక ఓట్లు వేశారు. ఇలా మళ్ళీ తెలుసుకొని ఈసారి మీ అందరి దయ వల్ల మళ్ళీ ఎమ్మెల్యేగా అయినా మళ్ళీ పొరపాటు పడదు. దయచేసి ఈ ఓట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారా ఇది కాదమ్మా. మీ ఇల్లు మాది. ఇదే రాజకీయ 5 సంవత్సరాలు మారుతూ ఉంటాయి వేరండి. మీ సొంత ఇల్లు, మీ జీవితకాలం ఉండే ఇల్లు. శుద్ధంగా ఉండాలి కదా, స్ట్రాంగ్గా ఉండాలి కదా, చెప్పండి. కాబట్టి ఇప్పటికన్నా సరే మీరు మీ ఇల్లు చూసుకొని ఆల్రెడీ మేము 15,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మిగతా అన్నీ కూడా లోకల్గా మా వాళ్ళంతా ఉంటారు తల్లి, మా వాళ్ళు సంప్రదించండి. వార్డులంతా మా ఇన్ఛార్జ్ ఉన్నారు, వార్డులో మాజీ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. మీరు వాళ్ళతో సంప్రదించి మీరు కట్టుకునే పని అయితే మీరు సొంతంగా కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు శాంతంగా కట్టుకోండి. మీరందరూ ఓకే, డిఈ ఓకే అని మిగతా కూడా రిజల్ట్ చేస్తాం. అట్లా లేకుండా మేము పాకోళ్ళకి చేస్తాము, పాకోళ్ళే చేస్తారంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. లాస్ అయ్యేది మీరే, మేము కట్టాలి. అన్యాయం అయ్యేది మీరే. అన్యాయం కాకూడదు అని చెప్తున్నా. ఎందుకంటే మీ ఓడు కాబట్టి, మీ ఊళ్ళో కాబట్టి. వేరే ఊరు ఎమ్మెల్యేలు అయితే నాకు సంబంధం లేదు, ఎట్లయితే పోయి ఊరు పోయి నాకే సంబంధం లేదు. కానీ ఇక్కడ పుట్టాను కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ. కాబట్టి డిఈ గారు, కమిషనర్ గారు, ఎవరు ఆ కాంట్రాక్ట్ లిస్ట్ నాకు కావాలా, ఎంత డబ్బులు డ్రా చేశారో లిస్ట్ నాకు కావాలా, వాళ్ళు ఎంత పని చేశారో ఆ లిస్టు కావాలా. ఆ 3 ఇచ్చి లోకల్గా మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళతో సంప్రదించి వాళ్ళు చెప్తారని అడిగి మేము పని చేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేసేయగలరు. అంతేగాని మళ్ళీ పాత కాంట్రాక్ట్లు తీసుకొచ్చి లేదు ఇప్పుడు ఎంత పని చేశారో అంత పని వాళ్ళు చేసుకోమని చెప్పండి. 90,000 డ్రా చేశారు కదా వాళ్ళు,
ఆ 95,000 సంబంధించిన పని చేసుకోమని చెప్పండి. దానికి పైన ఒక్క పైసా కూడా చేయడానికి లేదు. ఎవరు ఇంజనీర్ అసిస్టెంట్స్ ఎవరాడా ఎవరా బాబు? మీకే చెప్తున్నా, మీరు కూడా వాళ్ళకే కదా చెప్పేది, మీకు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎంత పని చేశారో, ఎంత డబ్బులు డ్రా చేశారో అంత పని అయిందా చూడండి. మనం కూర్చోం, మనం కాదుగా ఇంజనీర్ అసిస్టెంట్ అంతవరకు చేయించండి. అంత తప్ప పైన చేస్తే మీరు బాధ్యులు అవుతారు. ఎందుకంటే మీకు తెలుసు మొత్తం హౌసింగ్ కుంభకోణం మొత్తం స్టేట్ వైడ్ గెలగలాడుతుంది. ఎంత అధికారులు పోతున్నారు. గూడూరులో పని తెచ్చుకోవద్దు. నేను చెప్తున్నా, మాకేమీ వేరే వాళ్ళ పైన పగలేదు బాగలేదు. పేదోడు డబ్బుది, పేదోడు డబ్బుని అన్యాయం చేసుకుని గడుపుకుంటాం. అంతకన్నా మాకేమీ లేదు. మేము ఎవరు అధికారుల పైన ఇంకోరి పైన మేమేమి వేరే విధంగా చేయడానికి మీటింగ్ పెట్టాలి. మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది. గతంలో మీరు మోసపోయారని చెప్పేదానికి పిలిపించాము అందరినీ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, కమిషనర్ గారు మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి. హౌసింగ్ డీ గారు ఏఈ గారు కోఆర్డినేట్ చేసుకొని మీరు వెళ్ళి చూడండి. పోయి ఎవరు లబ్ధిదారు ఉన్నాడు, ఎంతవరకు పని చేశాడు. సొంతంగా చేసుకోవడం కదా వీళ్ళు పక్కన పెట్టండి. అవసరం సొంతంగా చేసుకుంటే ఆయన కర్మలు ఈ మాత్రం చూడండి. తర్వాత దీని ప్రకారమే వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళని చేయించండి. ఎవరు లబ్ధిదారు లేదంటే ఆపేయండి. ఇది మళ్ళీ కూడా రివ్యూ పెట్టడానికి అయ్యే పరిస్థితి అనేది. కాబట్టి దయచేసి నేను బాబు అంతా చదువుకున్న ప్రకారం అంత పేదోడు కోటేశ్వర మొహాలతో ఉండేది. అంత పేదోడు అర్థమైందా? వాళ్ళు కట్టే పనుల మీద మీరు జీతాలు ఇస్తున్నారు. అవునా? మీ జీతాలైనా నా జీతమైనా వాళ్ళు ఇచ్చే డబ్బులే మనం తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇచ్చే డబ్బులే ఈరోజు మనం జీతాలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. కాబట్టి దయచేసి ఈ విషయం అంత ఇంట్రెస్ట్ తీసుకొని మీకు కేటాయించిన ఇల్లు ఒకరికి ఎన్ని ఇల్లు కేటాయించారో నాకు తెలియదు. యాక్చువల్గా అది మొత్తం వెరిఫై చేసి ఒక్కొక్క బెనిఫిషరీ వారికి రిపోర్ట్ తయారు చేయండి. ఒకరికి ఎన్ని ఉంటాయి మీకు? ఒకరు ఇల్లు ఉంటాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలం పూడిరాయ దొరువు పంచాయతీలోని చిన్నతోట గ్రామంలో వేరుశనగ పంట వేసుకుంటున్న రైతులు సోలార్లు వైర్లు ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజులుగా చోరీకి గురవుతున్న దృశ్య గ్రామ రైతులు మాటు వేసి దొంగల్ని పట్టుకున్నారు. వారు సైదాపురం మండలానికి చెందిన కుందా శ్రీనివాసులు వారి భార్య కుమారుడు గ్రామంలోని చవక చెట్లు నరికే కూలీలుగా చిన్నతోట గ్రామానికి వచ్చారు. పగలు చెట్లు నరికే పనికి వెళ్లడం, రాత్రిపూట దొంగతనానికి పాల్పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దొంగలించిన వైర్లను ఆటో ద్వారా రైతులు తరలిస్తున్నారని, నేనే కట్ చేశారని కుందా శ్రీనివాసులు స్వయంగా ఒప్పుకున్నాడు. 1 మీటర్ వైరు 270 రూపాయలు ఉంటుందని, కష్టపడి వేరుశనగ పంటకు రక్షణ ఉంటుందని అమర్చుకున్నామని, అయితే మా గ్రామానికి వచ్చి వారు పనితనం చూపించారని రైతులు ఆవేదన చెందారు. ఈ మేరకు గ్రామస్తులు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ కు సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించారు. చరణ నిమిత్తం చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలియకుండా ఎన్ని వైర్లు ఎట్ట కట్ చేసావు? చెప్పు, నిజం చెప్పు. చెప్పు. ఈడు కొడుకు ఇంకోటి కొడుకు నెక్కిచ్చేసాడు. కొడుకు కూడా కత్తులు అడుగు. అతను భార్య కొడుకు తీసుకెళ్ళి పెట్టి ఫోటో ఇది ఆయన తీపలేదు కదా, నాకు కొంచెం పెట్టేది వీడియో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. బాలరెడ్డిపాలెం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకులు గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి.
గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాషి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.